బ్రేకింగ్ న్యూస్ అందరికీ ప్రదీప్ సింగ్ రావత్ మనందరికి కూడా ఎంతో సుపరిచితుడు. మన తెలుగు సినిమాలోనే కాకుండా ఓవరాల్గా 11 భాషల్లో నటించి ఒక విలక్షణ నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఆయన ముంబైలోని కోకిలాబాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే నిన్న రాత్రి చనిపోవడం జరిగిందనమాట. అండ్ ఇండస్ట్రీకి మాత్రం తీరని లోటు అని చెప్పేసి ప్రతి ఒక్క సినిమా ప్రేమికులు కూడా అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకున్నారు ప్రదీప్ రావత్ గారు. అండ్ మనందరికి కూడా ఆయన కనిపించగానే ఏ పాత్ర గుర్తుకొస్తుంది అంటే ఖచ్చితంగా భిక్షు యాదవ్ పాత్ర గుర్తుకొస్తుంది. సై సినిమాలోని ఆ పాత్రకి ఎంత మంచి ఆయనకు గుర్తింపు వచ్చింది అనేది కూడా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో వరుస పెట్టి అవకాశాలు రావడము, అదేవిధంగా అటు బాలీవుడ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, తమిళ్, మలయాళం, హిందీ ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయనకి బోల్డ్ అన్ని అవకాశాలు వచ్చాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీ ఆ పాత్ర కూడా చాలా మంచి పేరు సంపాదించి పెట్టింది ఆయనకి. సో ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఆయనకు రాలేదన్నమాట. చాలా మంచి పాత్రలు చేసుకుంటూ అండ్ తన యొక్క కెరీర్ని చాలా మంచి పీక్ స్టేజ్కి తీసుకెళ్లారనమాట. సో మరి ఉన్నట్టుండి ఈ విధంగా ఆయన చనిపోవడం అనేది ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాకుండా యావత్ సినిమా ప్రపంచానికి కూడా ఖచ్చితంగా తీరని లోటు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ ఆయన సినిమాల్లో నటిస్తున్నటువంటి ఆ రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా ఒక బెస్ట్ మూమెంట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ వైఫ్ ఏంటంటే అండ్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అనేది అది మాటల్లో చెప్పలేను. ఆయన సినిమాలో మాత్రం ఒక విలన్గా కనిపిస్తారు, కానీ రియల్ లైఫ్లో మాత్రం చాలా సైలెంట్గా ఎంతో సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. సో అలాంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి నా భర్త అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అండ్ అదేవిధంగా ఆయన యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అటు సినిమా ప్రముఖులే కాదు, అదేవిధంగా సామాన్య ప్రజలు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మనము సాధారణంగా చూస్తూ ఉంటాము, సినిమాల్లో ఎవరైతే విలన్ పాత్రలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా రియల్ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా ఒక చాలా మంచి మనసున్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్గా సోను సూద్ గారిని కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రదీప్ సింగ్ రావత్ గారు ఆయన యొక్క సినిమా ప్రపంచం అంతా కూడా గొప్ప సినిమాలు చేసి ఆఖరికి ఆయన ఒక సీరియల్తోని స్టార్ట్ అయిందనమాట ఆయన ప్రయాణం అంతా కూడా. సో ఆ సీరియల్ తర్వాత ఒక్కొక్క ఛాన్స్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అండ్ మొత్తానికైతే చాలా మంచి పీక్ స్టేజ్కి వెళ్ళారన్నమాట. ఇంకా మొత్తానికైతే ఆయన యొక్క జీవితం అనేది ఇక్కడితోని ముగిసింది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే సినిమాల్లో ఆయన పాత్రలు ఉన్న రోజులు కూడా ఆయన మనతో పాటు ఉన్నట్టే, బ్రతికి ఉన్నట్టే అని చెప్పేసి కూడా సినిమా ప్రేమికులు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా మన ముందు లేకపోవచ్చు, కానీ సినిమాల పాత్రల విషయంలో మాత్రం ఎప్పటికీ కూడా ఆ సినిమాలు ఎన్ని రోజుల పాటు కూడా ఉంటాయో అన్ని రోజుల పాటు వాళ్ళు బ్రతికే ఉంటారు ఆర్టిస్టులు అందరూ కూడా అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ రీసెంట్ టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సినిమా ప్రపంచంలో చాలా మంది కూడా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు, ప్రపంచానికి దూరం అవుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతున్నారనమాట. ఎందుకంటే లెజెండరీ సింగర్స్ కావచ్చు, లెజెండరీ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పాత్రలు కానీ, పాడినటువంటి పాటలు కానీ, ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి సేవలు కానీ అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి మీలో ఎంతమంది ప్రదీప్ సింగ్ రావత్ గారి యొక్క పాత్రలు అంటే ఇష్టపడతారు? ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం.